హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు కూడా ఒక మంచి వీడియో, మన ఈ లేడీస్కి బాగా యూజ్ అయ్యే వీడియో. ఈ వీడియో చూశాక అసలు అందరు మొహాలు ఇంకా న్యూ ఇయర్కి మెరిసిపోతాయి అంతే, ఇంకా నాది గ్యారంటీ. అంటే ఒక కొత్త గ్లో, ఒక కొత్త వెలుగు మన మొహాల్లో వస్తుంది ఖచ్చితంగా. అది ఏదో షాపింగ్ చేసి డబ్బులు ఖర్చు పెట్టుకుంటే వచ్చే మెరుపు కాదు, మన ఇంట్లో మనం చేసుకునే వాటితో వచ్చే స్వతహాగా వచ్చే మెరుపది. మీ అందరికీ యూజ్ అవుతుంది. ఎందుకంటే న్యూ ఇయర్కి చాలామందికి పార్టీస్ ఉంటూ ఉంటాయి, సరదాగా గెట్ టుగెదర్స్ అనో చిన్న చిన్న ఈవెంట్స్ అనో కాలనీలో ఏవో ఉంటూ ఉంటాయి కదా. సో మనం కూడా ప్రత్యేకంగా ఒక షైనీ తోటి మెరుస్తూ ఉండడానికి ఈరోజు నేను చెప్పే టిప్స్ మీ అందరికీ యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. నేను చేసుకుంటూ మీ అందరికి కూడా షేర్ చేద్దామని. ఎందుకంటే కొత్త సంవత్సరంలోకి వచ్చినప్పుడు మనకు కూడా కొంచెం ఏదో ఒక అకేషన్కి కొత్తదనం కోరుకోవాలనిపిస్తుంది. ఎప్పుడు ఒకలానే ఉంటాం మనం. మన గురించి మనం కేర్ కొంచెం తక్కువ తీసుకుంటాం. ఏదో వంటలు చేస్తున్నప్పుడు ఆయిలీ కానీ, లేకపోతే బయట తిరుగుతున్నప్పుడు కానీ కొన్ని ప్రికాషన్స్ తీసుకోకుండానే మొహం మీద మనకు తెలియకుండానే డల్నెస్ పేరుకుంటుంది, ట్యాన్ పడుతూ ఉంటుంది. ఏదో తెలియదు, మనం ఎంత మేకప్ ఒక్కొక్కసారి వేసుకున్నా ఏదో డల్నెస్ ఉంటుంది. అంటే ఒక సహజమైన గ్లో అయితే మిస్ అవుతాం ఒక్కొక్కసారి. ఎందుకంటే ఎన్నో పనులతో మనం బిజీగా ఉండి మన మీద మనకి కేర్ తక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం నేను కేర్ తీసుకుంటూ నేను చెప్పిన టిప్స్ మీరు కూడా ఫాలో అయితే కానీ ఖచ్చితంగా మీలో కూడా అదే గ్లో కనిపిస్తుంది, నాది గ్యారంటీ. మన ఇంట్లో ఉంటే ఇంగ్రీడియంట్స్ తోటే చాలా సింపుల్గా చేసుకుని ఒక స్క్రబ్, ఒక మంచి గోల్డెన్ ఫేషియల్ అని చెప్పచ్చు అంతే. ఇంకా ఎందుకంటే బయట పార్లర్కి వెళ్తే కనుక ఎంత ఫేషియల్కి తీసుకుంటారో మనకు తెలుసు. అందులోనూ పర్ల్ అని, లేకపోతే సిల్వర్ ఫేషియల్ అని, గోల్డ్ ఫేషియల్ అని చాలా కాస్ట్లీ ఉంటాయి. ఇంట్లోనే మనకుండే వంటింట్లో ఉండే వాటితో కూడా మనం మంచిగా వేసుకుని ప్యాక్ చేసుకుని మసాజ్ చేసుకోవచ్చు. నాకు ఎలా రిజల్ట్ కనిపించింది అది కూడా మీరే చూద్దరు. కానీ ఇంతకుముందు కూడా నేను ఫేస్కి సంబంధించిన అదే కొంచెం ఇలా టిప్స్ సంబంధించిన వీడియోస్ షేర్ చేశాను. అవి కూడా చాలామంది చూశారు. యాక్చువల్గా నా కెమెరాలు ఏంటంటే అస్సలు ఫిల్టరేషన్ అంటూ ఏం ఉండదు. ఏమైనా సరే యాపిల్ ఫోన్లో న్యాచురల్గా ఉంటుంది, ఫిల్టరేషన్స్ అవి కూడా ఉండదు. చాలామంది ఏంటంటే కొన్ని ఫోన్స్ మనకి ఖచ్చితంగా ఫేస్ని మనకి మంచిగా చూపించేస్తుంది. కానీ ఏంటంటే నేను నా ఫోన్లో ఎలాంటి ఫీచర్స్ ఉండదు కాబట్టి ఎలా ఉన్న స్కిన్ అంటే చిన్న మచ్చ ఉన్నా కూడా క్లియర్గా కనిపిస్తుంది అది నా ఫేస్లోను. అందుకనే చేసిన ముందు ఎలా ఉంది, చేసిన తర్వాత ఎలా ఉన్నది అన్నది మీరే స్వయంగా చూడొచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే మనం చేసుకుంటే ఏదైనా సరే రిజల్ట్ కనిపిస్తుంది. రెగ్యులర్గా కాకపోయినా వీక్లీ ట్వైస్ అయినా థ్రైస్ అయినా మనం చేస్తూ ఉంటేనే పోషణ మన శరీరానికి మనం మెయింటైన్ చేసుకోకపోతే కనుక ఖచ్చితంగా మెడ చుట్టూరు నల్లదనం కానీ, లేకపోతే ఫేస్ కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ కానీ, ఇక్కడ చిన్ కింద ముక్కు కట్టు ఇటును బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఇవన్నీ డల్గా అయిపోవడం కానీ, అక్కడ కొన్ని ఏరియాస్లో ప్యాచెస్ రావడం కానీ, మచ్చలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి సహజం మనకి. సో ఎన్ని ప్రొడక్ట్స్ మనం కొనుక్కోకుండా కూడా అవ్వదు, కొనుక్కుంటూనే ఉంటాం, వాడుతూనే ఉంటాం. కానీ అప్పుడప్పుడు ఇంట్లో చేసుకునేవి కూడా చేసుకోవడం వల్ల ఏంటంటే రిజల్ట్ ఇంకొంచెం మనకి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఖచ్చితంగా. సో ఎలాంటి ఏజ్ వాళ్ళైనా వేసుకోవచ్చు, ఎవరైనా కూడా చేసుకునే విధంగా ఉండేదే ఈరోజు వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను ఇలా వీడియో పెట్టగానే మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా చేయొచ్చు. అందుకనే ముందు ఇవన్నీ చెప్పడానికి ముందు ముగ్గు పెడుతూ చెప్పామనుకో, మీరు ముగ్గు చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నేను ఏం చెప్పాలనుకున్నాను ఇంట్రడక్షన్ కూడా చెప్పినట్టు ఉంటుందని చెప్పని. సో ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాము. ఫస్ట్ మనం ఏదైనా ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు స్క్రబ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మన మొహం మీద చాలా డెడ్ స్కిన్ ఉంటూ ఉంటుంది. చెప్పానుగా, వంట చేస్తున్నప్పుడు ఆయిల్ పడో, ఏదైనా ఎండలో తిరుగుతున్నప్పుడు, బయటికి ఏదైనా వెళ్ళినప్పుడు పొల్యూషన్ వల్ల సంథింగ్ మనకి ఎంత కడుక్కున్నా ఉంటుంది. కొంచెం స్క్రబ్ చేసుకుంటే ఇంకొంచెం గ్లో వస్తుంది మనకి. దానికోసం నేను బియ్యం పిండి 1 స్పూను, కొంచెం కాఫీ పొడి. యాక్చువల్గా కాఫీ పొడి చాలా మంచిది. కాఫీ పొడితో కూడా చాలామంది ఫేషియల్స్ అవి చేస్తున్నారు, అన్నిటికీ యూజ్ చేస్తున్నారు కదా. ఇది ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. 1 టీ స్పూన్ ఏమో నేను బియ్యం పిండి వేసుకున్నాను. మంచి స్క్రబ్ అని చెప్పాలి బియ్యం పిండి. లేదు అనుకుంటే మీరు ఆటా పిండి కూడా వాడచ్చు మనం. కొంతమంది షుగర్ అంటారు కానీ కొంచెం అవైతే గ్రాన్యూల్స్ కొంచెం రఫ్గా ఉంటాయి కాబట్టి నేనైతే దాన్ని ప్రిఫర్ చేయను. బియ్యం పిండే బెస్ట్ అని అనిపిస్తుంది నాకైతేను. ఏదైనా మనం చేసుకోవడానికి ముందు, ఎందుకంటే వంట అదంతా చేసిన తర్వాత ఎప్పుడో మనం ఫ్రీ టైంలో చేసుకుంటాం కాబట్టి అప్పటికే మనకి కొంచెం తెలియకుండానే డస్ట్ మొహం మీద వస్తుంది. కాబట్టి చేసుకోవడానికి ముందే మనం ఒకసారి నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసేసుకున్నాక అప్పుడు స్క్రబ్ కింద దీన్ని మనం తీసుకోవాలి. నేను ఎందుకు ఆయిల్ కొబ్బరి నూనె వేసాను అంటే ఇది చలికాలం, మన ఒంట్లో తేమ తగ్గిపోతూ ఉంటుంది, మొహం తెలియకుండా డ్రై అయిపోతుంది, చేతులు డ్రై అయిపోతాయి కదా, అందుకని. లేకపోతే మనం పాలు వేసుకోవచ్చు, తేనె వేసుకోవచ్చు, గులాబీ వాటర్ వేసుకోవచ్చు, నేను ఏదైనా ఆప్షన్ మన ఇష్టం.
నేనేంటంటే కొబ్బరి నూనె అయితే కొంచెం తేమగా ఉంటుంది, డ్రై అయిపోకుండా ఉంటుందని చెప్పని, లేకపోతే ఆలివ్ ఆయిల్ వేసుకోవచ్చు, అది ఇంకా మంచిది. ఉంటే కనుక బాదాం ఆయిల్ వేసుకోవచ్చు, ఏవైనా మన ఇష్టం. దీంట్లో స్క్రబ్లో కాఫీ పొడి, బియ్యం పిండితో పాటు మనం ఏముంటే అవైలబుల్గా ఏది ఉంటే అది వేసుకోవచ్చు, పాలైనా వేసుకోవచ్చు. మనం వేసుకున్నాక జస్ట్ అప్వర్డ్ డైరెక్షన్ అనమాట, కిందకి కాదు, ఇలా పైకి అప్వర్డ్ కింద. ఎక్కడెక్కడ మనకి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, కొంచెం స్కిన్ డల్గా ఉండే ఏరియాస్లో మనం అలా మసాజ్ చేస్తున్నట్టుగా, స్క్రబ్ చేసుకుంటున్నట్టుగా చేసుకున్నాం అనుకో, ఇలా మూతికి కింద, గడ్డం దగ్గర చిన్న చిన్నగా మనకి ఏంటంటే అక్కడ తెలియకుండానే షేడ్ ఉంటుంది రంగు, మనకి బుగ్గల్లో ఉన్న రంగు ఇక్కడ ఉండకుండా ఉంటుంది. సో అలాంటి చోట ముఖ్యంగా మనం ఫేస్కి ఏది చేసుకున్నా కూడా నెక్కకి, బ్యాక్, ఫ్రంట్ కూడా, ఎందుకంటే మనం తాడది వేసుకున్నప్పుడు కానీ ఆ ఏరియాలో ఎంత కాదన్నా కొంతమందికి బ్లాక్ అవుతూ ఉంటుంది. సో ఆ ఏరియాలో కూడా మనం మొత్తం అంతా అప్లై చేసుకుని చక్కగా మొత్తం ఒక ఫేస్ అంతా అప్లై చేసుకుని ఒక 5 minutes వదిలేసుకోవాలి చాలు. తర్వాత మెల్లగా డ్రై అయిపోయిన తర్వాత వాటర్ తోటి, అంటే మనం ఇది బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా జరుగుతుంది మనకి. అందుకని ఇవన్నీ చేసుకోవడానికి ఏంటంటే మొహంలో కూడా తెలియకుండా బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరిగి ఈ ప్రాసెస్ తోటి కొంచెం గ్లో వస్తుంది మనకి. అందుకనే అప్పుడప్పుడు చేసుకోవాలి అని అనేది. చిన్నప్పుడు నలుగు పెట్టుకోండి పండగలకి అని ఎందుకనేవారంటే, ఇలా మనం ఎక్కువసేపు రుద్దుకోవడం వల్ల మంచిగా మజిల్స్ అన్నీ మనకి ఓపెన్ అయ్యి చక్కగా ఏదైనా గ్లో అది బాగా రావడానికి ఇవన్నీ యూజ్ అయ్యే స్టెప్స్ నేను. సో నేను ఫేస్ అంతా చక్కగా కడిగేసుకుని వచ్చాక టవల్తో మంచిగా, అది కూడా రఫ్గా కాకుండా డ్యాప్ చేస్తున్నట్టు అంతే, సింపుల్గా, మనం ఎక్కువ హార్ష్గా కాకుండా సింపుల్గా. మెడ అయితే ఓకే, కానీ ఫేస్ కొంచెం నెమ్మదిగా మనం క్లీన్ చేసేసుకోవాలి. యాక్చువల్గా పెద్ద దోమ కుట్టింది నాకు, ఇక్కడ ముక్కు దగ్గర చిన్నగా దద్దురు వచ్చింది. చూసారు కదా, నా ఫేస్ అంతా ఏం ఫిల్టరేషన్స్ ఏది ఉండదు, నార్మల్గా ఉన్నదే ఉన్నట్టుంది. ఇప్పుడు ఫేషియల్ చెప్పానుగా, గోల్డెన్ ఫేషియల్ ఇంట్లోనే మనం సింపుల్ స్టెప్స్తో చేసేసుకోవచ్చు. దానికి ఫస్ట్ వచ్చి శనగపిండి, మెయిన్ శనగపిండి మనకి ఇంగ్రీడియంట్. ఒకవేళ శనగపిండి మాకు పడదు అని అనుకున్న వాళ్ళు ఆటా పిండి కూడా తీసుకోవచ్చు. దాంట్లోనే కొంచెం ముల్తానీ మిట్టి కూడా యాక్చువల్గా అది ఒక్కటే కలుపుకోవచ్చు, కానీ అది బాగా డ్రై చేసేస్తుంది ఫేస్ని. అందుకని ఒక హాఫ్ ఇదైతే ఒక 1/4 teaspoon ముల్తానీ మిట్టి కూడా కలుపుకుంటే మంచిది. అందులో చందన్ కానీ మన ఇష్టం ఏదైనా సరే తీసుకోవచ్చు. నేను యాక్చువల్గా ఎప్పుడు తెప్పించుకొని పెట్టుకుంటాను బంజారాస్ది. అది కొంచెం ఒక 1/4 teaspoon వేసిన తర్వాత కొంచెం కస్తూరి పసుపు, ఇంతకుముందు వీడియోలో కూడా నేను షేర్ చేశాను, ఉంటే కనుక కస్తూరి పసుపు లేకపోతే ఆడిన పసుపు ఏదైనా ఉంటుంది కదా, అదొక 1/4 teaspoon. దాంతోపాటు కొంచెం తేనె కూడా చాలా మనకి మాయిశ్చరైజర్గా ఉంచుతుంది మన స్కిన్ని. తేనె మామూలుగా ఏమో ఎక్కడైనా రాసుకుంటే వైట్ హెయిర్ వస్తుందా, అసలు ఏమి అపోహరద్దు, హ్యాపీగా రాసుకోవచ్చు మనం. తర్వాత పచ్చిపాలు కానీ కాచిన పాలు కానీ ఏవైనా పర్వాలేదు. మనం పాలను కూడా ఒక స్పూన్ వేసుకుని, చెప్పానుగా పసుపు ఆల్రెడీ. తర్వాత నిమ్మరసం, అంటే నిమ్మరసం కొంతమందికి ఇచ్చింగ్గా ఉంటుంది, ఇరిటేట్గా ఉంటుంది అనుకుంటే అవాయిడ్ చేసేయచ్చు. లేదు అంటే నిమ్మ కూడా చాలా మంచిది, కొంచెం మనకి యాంటీ ఫంగల్గా కూడా పనిచేసి, అంటే మనకి కొంచెం చెప్పానుగా ముక్కు దగ్గర అక్కడ కొంచెం తెలియకుండా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ కూడా వాటిని తీసేస్తుంది. సో ఇదంతా మిక్స్ చేసేసుకుని, ఇందులో ఏది ఉన్నా పర్వాలేదు, ఏది లేకపోయినా పర్వాలేదు. మెయిన్గా శనగపిండి, పాలు, తేనె, పసుపు చాలు. మిగతా మన ఇష్టం, ఏమైనా సమయం బట్టి అలోవెరా జెల్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. డైరెక్ట్ అలోవెరా జెల్ ఉంటుంది కదా మనకి, అది కూడా వేసుకుని మంచిగా ఒక స్మూత్ పేస్ట్ లాగా చేసుకుని దాన్ని ఇప్పుడు ఫేస్కి అంతా చక్కగా ఒక ఈవెన్గా అప్లై చేసుకోవాలి. ఆల్రెడీ స్క్రబ్ చేసుకునేసరికి మనకి కొంచెం రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మనం మంచిగా మసాజ్ చేస్తాం కదా, ఒక 5 minutes చేసిన తర్వాత కదా, 5 minutes డ్రై అయిన తర్వాత అప్పుడు కడుక్కున్నాము. సేమ్ ఇది కూడా అంతే, అప్వర్డ్ డైరెక్షన్లో, ఎప్పుడు కిందకి కాదు పైకి, ఎందుకంటే బొగ్గలు అవి జారిపోకుండా అలా ఉంటాయని చెప్పని అప్వర్డ్ డైరెక్షన్ అంటారు. సో దాని తగ్గట్టుగా మనం ఏ ఏరియాస్ అంతా జాగ్రత్తగా, కంటి దగ్గర అది కాకుండా నుదురు మీద, చెవి దగ్గర, మొత్తం మెడకి కూడా అదే టైం. ఏదైనా సరే మనం మెడ, ఫేసు రెండు ఈక్వల్గానే చెయ్యాలి, మనం వదలడానికి ఛాన్సే లేదు మనకి రెండు. ఎందుకంటే పైన తెల్లగా ఉన్న మెడ దగ్గరికి వచ్చేసరికి అక్కడ కూడా ఇంకా అంత తెల్లగానే ఉండదు, కానీ మనం ఏదైనా జ్యువెలరీ పెట్టుకున్నా కూడా అందంగా అవి కనిపించడానికి. సో మెడ వెనకాల కానీ, తాడు వెనకాల, అవన్నీ మనం రోజు ఇవన్నీ వేసుకుంటాం కాబట్టి ఆబ్వియస్లీ ఆ ఏరియాస్ మనకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ కొంచెం వెనక్కి పెట్టుకును, తర్వాత కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ అయినా కూడా మొత్తం అంతా ఫేస్, నెక్ అప్లై చేసుకోవాలి. ఇది హ్యాపీగా మనం చేతులకు కూడా అప్లై చేసుకోవచ్చు. స్నానానికి వెళ్ళే ముందు కానీ ఎప్పుడైనా చేతులంతా కొంచెం అప్లై చేసేసుకుని ఒక 10 minutes ఆగి శుభ్రంగా మనం స్నానం చేసేస్తే చేతులు కూడా చక్కగా మెరుస్తాయి, కాళ్ళకి కానీ చేతులకు కానీ. చెప్పానుగా వెనక సైడ్, బ్యాక్ సైడ్ కూడా, నెక్ అంతా కూడా మనం మంచిగా అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసుకుని అలాగే చిన్నగా స్క్రబ్బింగ్ చేస్తున్నట్టుగా చేసి వదిలేయాలి మనం.
ఒక 10 మినిట్స్ మనం వదిలేస్తే డ్రై అయిపోతుంది. డ్రై అవుతున్నప్పుడు మాత్రం మాట్లాడకూడదు. అలా కామ్గా ఉంటే కనుక చర్మం టైట్గా అయిపోతూ ఉంటుంది మనకి. అయ్యేంత వరకు మనం ఇంకేదో పని, ఏదో ఒక సాంగ్స్ వినడం, ఇంకేదైనా ఇంట్లో పని చేసుకోవడం. నేనైతే డ్యాన్స్ చేస్తున్నాను, ఎందుకంటే మా కాలనీలో ఈవెంట్ జరుగుతుంది. అంటే న్యూ ఇయర్కి ఈవెంట్ ఉంది. సో కల్చరల్ టీము, మీడియా అందరం కలిసి ఒక డ్యాన్స్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేద్దాం అనుకుని కొంతమంది లేడీస్ అందరం కలిసి డ్యాన్స్ చేస్తున్నాము. సో నాకు వచ్చిన డ్యాన్స్ ఇంట్లో కింద మీద పడి చేస్తున్నాను. ఏంటనేది ఫైనల్ లుక్ నేను నేర్చుకున్నాక పూర్తిగా మీకు వీడియోలో షేర్ చేస్తాను. ఇప్పుడే వద్దులే, కంగారు పడతారు మీరు. సో ఫుల్ డ్రై అయిపోయింది, మాట్లాడడానికి వీలుగా లేదు. బుగ్గలు కదలట్లేదు నా అసలు. ఇప్పుడు మంచిగా ఎందుకంటే ఆల్రెడీ డ్రై అయిపోయింది కాబట్టి కొంచెం స్మూత్గా మసాజ్ చేస్తున్నట్టుగా, మనం రుద్దుకుంటున్నట్టుగా కడుక్కోవాలి. బరాబరా పావేసినట్టుగా కాకుండా జస్ట్ అలా మనం ఏదైతే శనగపిండి ఇవన్నీ పెట్టాగా డ్రై అయిపోతుంది కదా, రుద్దుకుంటున్నట్టుగా, సబ్బుతో మనం రుద్దుకుంటున్నట్టుగా రుద్దుకుంటూ మెల్లగా మనం మొత్తం అంతా క్లీన్ చేసేసుకోవాలి. ఇక్కడే మనకి మంచి రిజల్ట్ కనిపిస్తుంది ఖచ్చితంగాను. మీకే తేడా కనిపిస్తుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు కూడాను. మొత్తం వాష్ చేసేసుకున్నాక చక్కగా క్లాత్తో అంతా మనం ఒకసారి మొహంతో తుడి చేసుకుంటే చాలు, ఫ్రెష్ లుక్ వస్తుంది. న్యూ ఇయర్కి చూడండి, మెరిసిపోతారు మీరు కూడా. ఇలా ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉండిద్ది అన్నది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నాకైతే చాలా రిఫ్రెష్మెంట్గా, ఏంటో ఒక ఫ్రెష్నెస్ అనిపించింది. తెల్లగా అయిపోతారు అని నేను చెప్పట్లేదు. చేసుకునేది ఏంటంటే కనీసం మీకు ఫ్రెష్ ఫీల్ అయితే వస్తుంది. మొహానికి ఏదో క్లీన్ అయింది మంచిగా మనకి అన్న మాత్రం అనిపిస్తుంది. నాకే తేడా అనిపించింది, ఖచ్చితంగా మీకు కూడా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉంది మీరు వేసుకున్నాక ఫేస్ ప్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇది ఈరోజు వీడియో. ముగ్గు ఎలా ఉంది, టిప్స్ ఎలా ఉన్నాయనేది తప్పకుండా చెప్పండి. మళ్ళీ రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.